వరకు చాలా మంది కష్టపడి పనిచేస్తారు. గత పోలీసుకు ఇప్పటి పోలీసుకు చాలా మార్పు ఉంది. గతంలో పోలీస్ స్టేషన్ పోవాలంటే జనం భయపడేవాళ్ళు. తిడతారేమో, కొడతారేమో, కేసులు పెడతారేమో అని చెప్పని భయపడేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసు, మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీస్ అని పిలిపించారు. పోలీసులుగా ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తున్నారు. మీకు ఈనాడు పోలీస్ స్టేషన్లన్నీ కూడా బ్రహ్మాండంగా లక్షల రూపాయలు పెట్టి కొత్త భవనాలు కట్టిస్తున్నాం. బ్రహ్మాండంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మీకు పోలీస్ స్టేషన్ ఒకనే రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. మీ అమ్మాయికి పోయి కలిస్తే ఆమె తీసుకుపోయి ఇన్స్పెక్టర్ కల్పిస్తాడు. ఆమె ఇన్స్పెక్టరు వాళ్ళ అప్లికేషన్ తీసుకొని కన్సల్డ్ ఎస్ఐ ఉంటాడు, సెక్టర్ ఎస్ఐ, ఆ ఎస్ఐకి ఇస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చి సిఐకి ఇస్తారు. పరిష్కారం అయిపోతే మంచిదే, కాకపోతే పై ఆఫీసర్కు పంపిస్తారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి డీజీపీ వరకు పోతుంది మీ అప్లికేషన్. కాబట్టి ఎక్కడ కూడా అమర్యాదగా ప్రవర్తించకుండా పోలీస్ ఆఫీసర్లకు అందరికీ ఆదేశాలు ఉన్నాయి. గౌరవంగా మర్యాదగా మిమ్మల్ని అందరినీ ఆదరించి మీ సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా మంచి చెడులు ఉంటాయి. ఎక్కడైనా పొరపాటున ఎవరైనా చేస్తే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు, చాలా మందిని ఈ మధ్యన సస్పెండ్ కూడా చేశారు. ల్యాండ్ విషయంలో కుమ్మక్క అయిందని, లేకపోతే అదర్ పార్టీ తోటి అయిందని చెప్పని మరి సస్పెండ్ కూడా చేస్తున్నారు మా కమిషనర్లు. ఆ విధంగా ఇలా పోలీసు నడుచుకుంటున్నది. పోలీసులు ఈనాడు గతంలో కూడా చాలా త్యాగాలు చేశారు. చాలా మంది అమరులైనారు. ఈ నక్సలైట్ ఉద్యమంలో